ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము. కీప్ మీ సేఫ్ లార్డ్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద వికెట్. 140వ దావీదు కీర్తన 4వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళే విప్పి మీ మీద కృంభరించునుగాక. ప్రియ దేవుని జనాంగమా, ఒక నిమిషం ఆలోచన చేయండి. నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో మీ జీవితంలో మీరెంతో నమ్మిన వారే మీకు వెన్నుపోటు పొడిచినప్పుడు, లేదా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ వ్యాపారంలోనో ఆఫీసులోనో మీ వెనుక కుట్రలు పన్నినప్పుడు మీకు ఎలా అనిపించుంటుంది? మనం ఎవరికీ కీడు చేయకపోయినా మనల్ని కిందకి లాగాలని చూసే మనుషులు ఈ లోకంలో చాలామంది ఉంటారు. రాజైన దావీదు తన జీవితంలో ఇలాంటి భయంకరమైన పరిస్థితులను ఎన్నో చూశాడు. అందుకే ఆయన మోకరించి ఈరోజు మనందరి కొరకు ఒక శక్తివంతమైన ప్రార్థన యుద్ధాన్ని నేర్పిస్తున్నాడు. భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడు, నన్ను పడద్రోయవలనని వారు చూచుచున్నారు అని. అవును ప్రియా దేవుని జనాంగమా, కంటికి కనిపించే మనుషుల వెనక నుండి, నడిపించే కనబడని సాతానుకు యుక్తుల నుండి, శత్రువుల రహస్య ఉచ్చుల నుండి దేవుడు నిన్ను ఎలా తప్పించబోతూ ఉన్నాడో ఈ ఉదయకాల ధ్యానములో మనం నేర్చుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శత్రువులు మనల్ని పడదోయాలని చూసినప్పుడు దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడో చూపించటానికి బైబిల్లో దానియేలు జీవితం ఒక అద్భుతమైన ఉదాహరణ. దానియేలుకు ఉన్నతమైన జ్ఞానాన్ని, హెచ్చింపును చూసి తోటి అధికారులు ఓర్వలేకపోయారు. ఆయన మీద ఎలా అయినా నింద వేసి పదవి నుండి పడద్రోయాలని చూశారు. ఆయన ప్రార్థన జీవితాన్ని ఆసరాగా చేసుకొని 30 రోజులు రాజుకు తప్ప ఎవరికీ ప్రార్థన చేయకూడదనే ఒక కుయుక్తితో కూడిన చట్టాన్ని తీసుకుని వచ్చారు. దానియేలు భయపడలేదు సుమా. ఎప్పటిలాగే ప్రార్థన చేశాడు. శత్రువులు అనుకున్నట్లే ఆయనను పట్టుకుని సింహానబోన్లో పడేశారు. లోకం నవ్వింది. ఇక దానియేలు పని అయిపోయింది, భక్తిహీనుల చేతిలో చిక్కాడు అనుకున్నారు. కానీ ఆ రాత్రంతా సింహాల బోనులో ఏం జరిగింది? దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లను మూయించాడు. మరుసటి రోజు దానియేలు క్షేమంగా బయటకు వచ్చాడు. కానీ ఆయనను పడగొట్టాలని చూసిన భక్తిహీనులే ఆ సింహాలకు ఆహారమైపోయారు. నీ శత్రువులు నీ కోసం తవ్విన గోతులో వారే పడతారు. దేవుడు నిన్ను క్షేమంగా దాటిస్తాడు. దావీదు చేసిన ఈ శక్తివంతమైన ప్రార్థనలో శత్రువుల మీద విజయం సాధించటానికి 3 ప్రాముఖ్యమైన ఆత్మీయ రహస్యాలున్నాయి. మొదటిది, శత్రువుల లక్ష్యం నిన్ను పడదోయడమే. ద ఎజెండా ఆఫ్ ద ఎనిమీ. వాక్యం అంటుంది కదా, నిన్ను పడదోయవలని వారు చూచుచున్నారు. సాతాను ఎప్పుడూ నీ ఆత్మీయ జీవితాన్ని, నీ సంతోషాన్ని, నీ కుటుంబాన్ని కూల్చేయాలనే చూస్తాడు. ఇందుకోసం వాడు భక్తిహీనులను, బలాత్కారులను వాడుకుంటాడు. అయితే నువ్వు మనుషులతో పోరాడకూడదు, మోకరించి దేవుని రక్షణను కోరుకోవాలి. రెండవది, దాచబడిన ఉచ్చుల నుండి తప్పించే జ్ఞానం. డెలివరెన్స్ ఫ్రమ్ హిడెన్ ట్రాప్స్. భక్తిహీనుల కుట్రలు ఎప్పుడూ పైకి కనిపించవు, అవి గుప్తంగా ఉంటాయి. కానీ దేవుడు సమస్తమును చూస్తున్నవాడు. నీకు తెలియకుండా నీ వెనక జరుగుతున్న రాజకీయాల నుండి, నీకు రాకుండా ఆపాలని చూస్తున్న ఆశీర్వాదాల నుండి దేవుడు తన దూతలను పంపి నిన్ను కంటికి రెప్పలా కాపాడతాడు. మూడవది, ఆయనే మన ఆశ్రయదుర్గం. ద షీల్డ్ ఆఫ్ ద మోస్ట్ హై. 140వ కీర్తనలో ముందు వచనంలో దావీదు అంటాడు, నీవే నా దేవుడువు, నా రక్షణ దుర్గము అని. నీ అంతటి నువ్వు శత్రువులను ఎదుర్కొంటే ఓడిపోతావేమో, కానీ నీ రక్షణ బాధ్యతను దేవుని చేతిలో పెడితే ఆయన నీకు ముందుగా నడిచే జయశీలుడైన సైన్యాధిపతి అవుతాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక్క నిమిషం నీ ప్రస్తుత పరిస్థితిని తలంచుకుంటూ ఆలోచన చేయండి.
మీ చుట్టూ ఉన్న మనుషులు మిమ్మల్ని మానసికంగా వేధించుతున్నారేమో. నేను అందరికీ మేలే చేశాను కదా, నాకెందుకు ఈ నిందలు, ఈ కుట్రలు అని హృదయం పగిలేలాగా నువ్వు దుఃఖిస్తున్నావేమో. సాతాను నీ మనసులో ఒక తీవ్రమైన నిరాశను కలిగించి, చూడు వాళ్ళు చాలా శక్తివంతమైన వాళ్ళు, నిన్ను నాశనం చేసేస్తారు, నీకు దేవుని సాయం అందదు అని నీ చెవిలో అబద్ధాలు చెప్తాడు. వాడి మాటలు నమ్మకండి. నిన్ను పడగొట్టాలని చూసే మనుషుల కంటే నిన్ను లేవనెత్తాలని చూసే నీ దేవుడు అత్యంత శక్తిమంతుడని గమనించు. ఈ రోజు నుండి భయాన్ని విడిచిపెట్టే మీ శత్రువుల వైపు చూడడం మానేసి దావీదు వలె మోకరించి, ప్రభువా నన్ను పడద్రోయాలని చూసే భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడని ప్రార్థించండి. నిన్ను బాధ పెట్టే వారి మీద పగ పెంచుకోకండి. న్యాయం తీర్చే బాధ్యతను దేవునికి అప్పగించండి. దానియేలును సింహాల నోటి నుండి తప్పించిన దేవుడు మీ జీవితంలో ఉన్న ప్రతి భయంకరమైన ఉచ్చును తెంపి మిమ్మల్ని అత్యున్నత శిఖరం మీద నిలవబెట్టబోతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, శత్రువుల భయం నుండి బయటపడి దేవుని దైవిక రక్షణ కవచాన్ని మీ జీవితం చుట్టూ, మీ కుటుంబం చుట్టూ మీరు ఏర్పాటు చేసుకోవటానికి మీరు సిద్ధంగా ఉంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో లార్డ్ ప్రొటెక్ట్ మీ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద వికెడ్ అని టైప్ చేయండి. మీ విశ్వాస ప్రకటనను కామెంట్ ద్వారా చాటండి. అలాగే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నీ వెనక ఎన్ని కుట్రలు జరిగిన నీ దేవుడు నిన్ను పడిపోనివ్వడు. నా కుమారుడా, నా కుమార్తె, నా బిడ్డ, నిన్ను ముట్టేవాడు నా కంటి పాపను ముట్టినట్లు నిన్ను పడగొట్టడం ఎవరి వలన కాదు, నేనే నీ రక్షణ కవచం అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ గొప్ప దైవిక విజయాన్ని స్వతంత్రించుకునేలాగిన ఆయన చేయి పట్టుకుని విశ్వాసముతో ప్రార్థిస్తూ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచిన నీ ప్రేమను బట్టి, వాత్సల్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సందేశం వింటున్న నీ బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి శత్రు భయాన్ని, మనుషుల ద్వారా వస్తున్న ప్రతి కుట్రను, ప్రతి లోకపరమైన రాజకీయాలను యేసు నామములో ఇప్పుడే లయపరుస్తున్నాం. శత్రువులు వారి కోసం రహస్యముగా వేసిన ప్రతి ఉచ్చును, తవ్విన ప్రతి గోతిని ఇప్పుడే యేసు నామములో ముక్కలు చేస్తున్నాం. దానియేలును సింహాల నోటి నుండి తప్పించిన దేవుడువు, నీ బిడ్డల చుట్టూ నీ అగ్ని కంచుని కావలి ఉంచండి. వారి కుటుంబాలను, వ్యాపారాలను, ఉద్యోగాలను దీవించి మీ కొరకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.